పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు వాళ్ళకి అంత మన ఇండియాతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థలో చిన్న భిన్నమై ఉన్నారు. అట్లాగే సైన్యం బలగం చాలా తక్కువ, మన దాంట్లో పోలిస్తే 1/10 కూడా ఉండదని అంటున్నారు. ఈ అయినప్పుడు కూడా ఎందుకు ఈ పిచ్చి పనులు చేస్తారు చేసి వాళ్ళు? అదే కనుక ఉగ్రదాడి జరిగిన వెంటనే మేము కూడా ఖండిస్తున్నాం, వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకోవాలి, మీరు ట్రై చేయండి, మేము కూడా ట్రై చేసామని చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఇక్కడ నాకున్న అభిప్రాయం ఏంటంటే సార్, పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశం అని అనుకుంటున్నాం కానీ ఆడ ప్రజాస్వామ్యం లేదు. ఒకటి, ఎవరైతే ఆర్మీ చీఫ్లుగా ఉంటారో వాళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని కోల్దోసేసి వాళ్ళు అధికారంలోకి వస్తారు, సంవత్సరాల తరబడి ఎన్నికలు ఉండవు. అక్కడ ప్రజలు నోరు తెరిసే పరిస్థితి లేదు. సైన్యము, ఆ సైన్యానికి మీరు అన్నట్టుగా వాళ్ళ శక్తి తక్కువ కాబట్టి ఇటువంటి వ్యవహారాలను ప్రోత్సహించేటటువంటి అంటే సైన్యాధికారులే చేస్తున్నారు అక్కడ. వాళ్ళ సైన్యానికి మన సైన్యానికి ఎంత తేడా ఉందంటే, మన సైన్యం దేశ రక్షణ కోసం పోరాడుతుంది, వాళ్ళ సైన్యం పక్క దేశం బలహీనపడాలని కోరుకుంటూ పోరాడుతూ ఉంటుంది. అక్కడ నిరుద్యోగం, ఆకలి బాధలతో సహా అన్నీ ఉన్నాయి, అన్ని సమస్యలే. వాటి దృష్టి మళ్లించడం కోసం ప్రజల్లో ఇటువంటి వ్యవహారాలు నడుపుతూ వాళ్ళని ప్రోత్సహించడం, కాపాడటం. ఇప్పుడు అమెరికా వచ్చి దాడి చేసి ఒకతను చంపేశారు, నేను పేరు గుర్తురావట్లేదు ఇప్పుడు. ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిన తర్వాత బిన్ లాడెన్ కాపాడింది ఎవరు? ఎందుకు కాపాడుతూ వచ్చారు? ఎందుకున్నాడు అక్కడ? ఎట్లా తలదాల్చుకుంటాడు? ఆయన ఏమన్నా దేశ నేత కాదు కదా. సో ఇటువంటి పరిస్థితి ఆ పాకిస్తాన్లో ఎందుకు ఉందంటే, ఈ సమస్యలన్నీ లేకుండా పక్కోళ్ళని ఎంతసేపు చలిగాంచుకుంటా ఉంది అనేటటువంటి ఒక మనస్తత్వం. జనరల్గా ఏమంటుంటారు, దాయాదిపోరు కాదు, అది దాయాదిపోరు కాదు. అదే మీరు ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తావించారు. బిన్ లాడెన్ని వాళ్ళు సముద్రంలో చంపేసిన తర్వాత సముద్రంలో పడేశారని. ఎందుకనంటే ఏమిటి ఉద్దేశం అంటే, వీళ్ళు ఎక్కడన్నా సమాధి చేస్తే కొంతమంది తయారవుతారట ఉగ్రవాదులే, వాళ్ళు అదొక సందర్శన స్థలంగా మార్చే అవకాశం. సో అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు బిన్ లాడెన్ని అమెరికా ఎట్లా చేసింది? సో అందుకని ప్రపంచ దేశాలు ఏవైనా సరే, ఏ దేశమైనా ఉగ్రవాదం అనే దాన్ని కూకటి వేళ్లతో పెకలించడానికి సన్నద్ధంగానే ఉన్నాయి, మద్దతు తెలుపుతాయి. అయినప్పటికీ భారతదేశం ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి స్థావరాల గురించి బాగా ప్రస్తావిస్తుంది. రెండో విషయం ఏంటంటే, మన సైనికులు వెళ్ళి రాత్రి 9 స్థావరాల మీద దాడి చేసినా ఎక్కడ పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి కానీ, పాకిస్తాన్ పౌరులకు సంబంధించి కానీ ఆవగింజంత నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ సోల్జర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ మిస్ఫైర్ కూడా లేదు. ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాల మీద దాడి జరిగింది, సైన్యానికి సంబంధించిన వాటి మీద కూడా ఎక్కడ దాడి లేదు, వాళ్ళకి నష్టం కూడా కలిగించాల. అయినప్పటికీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం అనేదే క్షమించరాని విషయం.